చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో మరో లాకప్ డెత్కి సంబంధించిన అనుమానం ఆందోళన రేకెత్తిస్తోంది. కర్నూలు జిల్లాలో జరిగింది ఇది. కర్నూలు జిల్లాలో సాయి కృష్ణ తరహాలోనే గంగమ్మ అనే మహిళను కూడా హతమార్చారని చెప్పి బంధువులు ఆరోపిస్తున్నారు. మే 31 తేదీన కర్నూలు జిల్లాలో బదినేహాల్కు చెందినటువంటి గంగమ్మ కనిపించకుండా పోయింది. అయితే గంగమ్మకి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కొడుకు వీరేష్ కనిపించట్లేదని చెప్పి నవంబర్ 11, 2024న పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది గంగమ్మ. ఇది చాలా పాత స్టోరీ, చాలా క్లియర్గా వినండి. గంగమ్మకి 2 కొడుకులు, దాంట్లో మొదటి కొడుకు కనిపించట్లేదని చెప్పి 2024లో గంగమ్మ కంప్లైంట్ ఇస్తుంది పోలీసులకి. అయితే పోలీసులు పట్టించుకోవట్లేదని కోర్టును సైతం గంగమ్మ ఆశ్రయిస్తుంది అప్పట్లో. అయితే హైకోర్టు ఆదేశాలతో పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సిట్ ఏర్పాటు అవుతుంది. ఆ సిట్ అధికారులు సిసిఎస్ ఏసీపీ సుప్రజ ఇన్ఛార్జ్గా ఉంటారు. అయితే సుప్రజ నేతృత్వంలోని ఆ బృందం వీరేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరిగా తేల్చిన అంశం ఏంటంటే వీరేష్ని ప్రీడి దర్గప్పతో కలిసి గంగమ్మే అంటే కంప్లైంట్ ఇచ్చిన తల్లే హతమార్చిందట. ఇక్కడ ఫోటోలో కనిపించేటువంటి ఆ ఏసీపీ ఆవిడే సుప్రజ. సో తన నేతృత్వంలో ఒక బృందం ఏర్పడింది. 10 మంది పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి 2024 నవంబర్ 11 జరిగినటువంటి ఆ కనిపించకుండా పోయినటువంటి సంఘటన గురించి ఎట్టకేలకి పోలీసులు తేల్చిన అంశం ఏంటంటే గంగమ్మే దర్గప్ప అనే వ్యక్తితో, తన ప్రియుడితో, ఒక వివాహితర సంబంధం అనుకోండి, సో ఆ వ్యక్తితో కలిసి వీరేష్ని హతమార్చింది అని పోలీసులు తేల్చేశారు. అయితే ఈ కేసులో గంగమ్మని కృష్ణలంకలో సాయికృష్ణ తరహాలోనే పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారట. ఎప్పుడు? రీసెంట్గా మే 31 తేదీన పోలీసులు స్టేషన్ తీసుకెళ్లారు. చాలా రోజులుగా ఆ కేసు విచారణలో ఉంది, తేలింది. అయితే ఆ స్టేషన్కు తీసుకువెళ్ళిన తర్వాత గంగమ్మని చిత్రహింసలు పెట్టారట పోలీసులు. ఇది బంధువులు ఆరోపిస్తున్నమాట. గంగమ్మ అనారోగ్యంతో చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. కానీ గంగమ్మ మృతి పైన అధికారికంగా ఇంకా స్టేట్మెంట్ రాలేదు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు గంగమ్మ ప్రియుడు దర్గప్ప. గంగమ్మ అయితే తను చనిపోయింది, కానీ పోలీసులు చిత్రహింసలకు గురి చేయడంగానే చనిపోయింది అనేది బంధువులు చెప్తున్నమాట. ఇక దర్గప్ప కూడా, అంటే గంగమ్మ తరపునటువంటి తన ప్రియుడు దర్గప్పను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అదుపులోనే ఇంకా ఉన్నారు. ఇక దర్గప్పని పోలీసులు చితకబారుతున్నారు, కొడుతున్నారని చెప్పి ఆ దర్గప్ప తరపున బంధువులు చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు, పోలీసుల వైపు నుంచి ఎటువంటి సమాచారం లేదు అని చెప్పి, చంపేస్తారు అని బెదిరిస్తున్నారని చెప్పి 2 ఏళ్లుగా వెలుగులోకి రానటువంటి ఈ కేసుకు సంబంధించిన అంశం పైన పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆర్టీవీని ఆశ్రయించారు. అటు దర్గప్ప సంబంధించినటువంటి బంధువులు కానీ, ఇటు గంగమ్మ బంధువులు కానీ ఆర్టీవీతో వారు సంప్రదించారు. డీటెయిల్డ్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఇటు గంగమ్మ గతంలో క్రైమ్కి పాల్పడింది, దర్గప్పతో కలిసి సొంత కొడుకునే చంపేసుకుంది, ఇది పోలీసులు తెలిపిన అంశం. ఆ తర్వాత ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు? ఈ సిట్ విచారణ ఎన్ని రోజులు కొనసాగింది? మే 31 అంటే రీసెంట్గా ఒక 10-20 రోజుల క్రితం గంగమ్మని అండ్ దర్గప్పని అదుపులోకి తీసుకున్నారా? ఇది గతంలో జరిగిందా? అప్డేట్స్ ఏంటి కేసులో? కేసుకు సంబంధించి కొంత పాత స్టోరీలోకి వెళ్ళాలి. బేసిక్ గా కర్నూలు జిల్లా కోతాలం మండలం బదినేహల్లో 2004 నవంబర్ 11న తన కుమారుడు వీరేష్ 15 సంవత్సరాల పిల్లవాడు కనపడడం లేదంటూ కోతాలం పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేస్తారు అప్పుడు తల్లి గంగమ్మ. అయితే పోలీసులు స్పందించకపోవడంతో ఆ వ్యవహారం మీద తల్లి గంగమ్మ హైకోర్టుని ఆశ్రయిస్తారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు తాజాగా ఒక 3 నెలల క్రితం ఒక సిట్ని ఏర్పాటు చేసింది బృందం. ఈ సిట్ లో విజయవాడ నుంచి ఒక ఏసీపీ స్థాయి అధికారి, మరో సిఐ, 2-3 బృందం కర్నూలుకి రైట్. సో ఐ గెట్ బ్యాక్ టు అగైన్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. అయితే గంగమ్మ తన మొదటి కుమారుడు కనిపించట్లేదు వీరేష్ అని చెప్పి పోలీసులు ఆశ్రయిస్తే పోలీసులు పట్టించుకోలేదు. ఇది 2024లో నమోదైనటువంటి కంప్లైంట్. ఆ తర్వాత పోలీసులు పట్టించుకోకపోవడంతో చాలాసేపు వెయిట్ చేసింది. ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నుంచి మళ్ళీ సిట్ ఏర్పాటైంది. ఇవన్నీ కృష్ణమోహన్ అప్డేట్ చేస్తున్నారు. కృష్ణమోహన్, ప్లీజ్ కంటిన్యూ. ఈ కేసుకు సంబంధించి ముందు సిట్ ఏర్పాటు చేస్తున్నారు. సిట్ ఏర్పాటు చేసిన తర్వాత సడన్ గా మే 31న
అనారోగ్యంతో ఈమె చనిపోయింది, తల్లి గంగమ్మ చనిపోయింది. కుమారుడు వీరేష్ ని తల్లి అంటే గంగమ్మ, అతని ప్రియుడు దుర్గప్ప కలిసి చంపేశారు అనేది పోలీసులు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఇంత పెద్ద ఇష్యూలో హైకోర్టు ఇన్వాల్వ్ అయిన ఇష్యూలో ఎక్కడ కూడా మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇది జరిగింది, తల్లిని అరెస్ట్ చేశాం, లేదు తల్లి ప్రియుడు కలిసి చంపాం అనే లీగల్ ఫార్మాలిటీగా అఫీషియల్ గా ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టని పరిస్థితి. ఇక్కడ ఎవరు పోలీసులు కూడా ఎక్కడ అఫీషియల్ గా ఇన్వాల్వ్ కాలేదు. అయితే ఈ కేసు కొన్ని రోజులు అయిన తర్వాత బాధితులు ఎవరో ఆర్టీవీని ఆశ్రయించిన ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు ఈ వ్యవహారంలో జరిగింది, దుర్గమ్మ అతని ప్రియుడు కలిసి కొడుకుని చంపేశారా, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు దుర్గప్ప ఎక్కడున్నాడో అనే కోణంలో చూసినప్పుడు దుర్గప్ప ఒక హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ చూస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఇది చాలా కాలంగా ఉన్నప్పుడు 2-3 సార్లు మన ప్రతినిధి ఇక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడ లోపలికి ఎవ్వరిని అనుమతించట్లేదు. కారణం ఏంటంటే అక్కడ ఒక పోలీసు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అతని పూర్తిగా అతన్ని అంటే అతని రక్షణలో ఇతన్ని పోలీసు బృందం ఉంటుంది. అయితే ఇక్కడ అదే నేపథ్యంలో తన అన్న కొడుకైన అతను మాట్లాడుతున్నప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఆయన ఏం చెప్తారంటే, మా చిన్నాయన్ని మా పెద్దనాయన్ని పెద్ద ఎత్తున అంటే కాళ్ళు చేతులు విరిగిపోయేటట్టుగా కొట్టారు, అందుకే ఐసీయూలో ఉన్నాడు, ఆయన బహుశా చనిపోయే అవకాశం ఉంది అనేది అంత ట్రీట్మెంట్ ఇచ్చారు, అతన్ని విపరీతంగా కొట్టారు, మా దుర్గమ్మను కూడా కొట్టడం వల్లనే ఆమె చనిపోయింది అనేది వాళ్ళు చెప్తున్న అంశం. అయితే ఈ చనిపోయిన తర్వాత కూడా పోలీసులు హడావిడిగా గంగమ్మని వాళ్ళ ఊరికి తీసుకెళ్తారు, వాళ్ళే అక్కడే దగ్గరుండి ఖననం చేసే ఏర్పాట్లు కూడా చేస్తారు. అయితే ఈ గంగమ్మకి 3 పిల్లలు, ఇద్దరు పిల్లలు, ఇతను 3వ ఏడు. అయితే పోలీసులు ఆఫ్ రికార్డ్ లో చెప్పడం ఏంటంటే ఈ దుర్గప్పకి తర్వాత గంగమ్మకి మధ్య ఒక అక్రమ సంబంధాన్ని చూశారు, కొడుకు చూశాడు, అందువల్లే కొడుకుని చంపేశారు అని కథనం అయితే వాళ్ళు చెప్పారు. అయితే ఇదే ఇష్యూ యాంగిల్లో తర్వాత పోలీసులు దీని మీద ఎక్కడ స్పందించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అతన్ని దాదాపుగా అత్యవీకున్న సమాచారం ఒక 20 రోజుల పాటు ఇంకా కర్నూలు ఆసుపత్రిలోనే దర్గప్ప ఉన్నారు. ఇదే వ్యవహారం మీద మాట్లాడడానికి ఎస్పీ కొంత నిరాకరించారు. తర్వాత కర్నూలు డీజీ దగ్గరికి కూడా మన ఆర్టీవీ బృందం వెళ్ళింది, దాని మీద మాట్లాడడానికి కూడా వాళ్ళు కూడా నిరాకరించిన పరిస్థితి. అయితే ఈ వ్యవహారం టోటల్ ఎపిసోడ్ లో ఇప్పుడు తాజాగా ఇది మళ్ళీ ఎందుకు వెలుగులోకి వచ్చింది, అసలు ఏం జరిగింది అనే అంశం మీద ఇప్పుడు వరకు కూడా ఏ అధికారి అఫీషియల్ గా దీని మీద మాట్లాడిన ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ చేశారు. హలో ఇండియా అంటూ ఆయన ట్వీట్ చేసిన వ్యవహారంలో ఏపీలో చట్టమైన పాలన భయంకరంగా రాజ్యం వెళ్తుంది అని చెప్తూనే కర్నూలు జిల్లా దళిత మహిళ గంగమ్మ పోలీసు విచారణలో చిత్రహింసన వల్ల మరణించిందని ఆయన కూడా ప్రస్తావన చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేసు కొంచెం మంది బ్యాక్ పెడితే కేసులో ఎవరైతే చనిపోయాడో వీరేష్ అనే పిల్లవాడిని డిఎన్ఏ టెస్ట్లకి తర్వాత వీళ్ళ డిఎన్ఏ టెస్ట్లకి చేశారా లేదా అనేది కూడా లేదు. అయితే పోలీసులు ఏమంటారు, మేము ఒక దగ్గర ఆయన బాడీని కూడా ఐడెంటిఫై చేసాం, కోర్టులో పెట్టామని అంటున్నారు. కోర్టులో పెట్టేటంటే అదే రోజు ఆమె చనిపోతుంది. తర్వాత ఇక్కడ దుర్గప్ప హాస్పిటల్లో ఉంటాడు, దాదాపుగా 20 రోజుల నుంచి ఆసుపత్రిలోనే ఉంటాడు. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో మొన్న హైకోర్టులో ఈ కేసుని యూపీఎస్ కార్పొరేషన్ కి వేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది కొంత ఇష్యూ ఒక చిత్రహింసల వల్ల చనిపోయాడా లేకపోతే సిట్టు విచారణ మొన్న 31 తేదీ వరకు జరిగిందా? 31 తేదీన వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు అని అంటే రీసెంట్ 20 days బ్యాకా లేకుంటే ఏడాది అవుతోందా? 3 days బ్యాక్ ఇష్యూ జరిగింది కూడా ఒక 1 month బ్యాక్ హార్డ్లీ. అంటే జరిగిన వ్యవహారం మీదనే సిట్టు ఎక్కడ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. తర్వాత సిట్టు అధికారులుగా ఉన్న
ఏసీపీతో గుంటూరు బృందం కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఎక్కడ స్పందించిన ప్రయత్నం చేయట్లేదు. కర్నూలు బృందం మన ఆర్టీవీ పోలీసులతో మాట్లాడడానికి 2-3 సార్లు ప్రయత్నించిన ఈ ఇష్యూ దాని మీద వాళ్ళు స్పందించలేదు. మరోవైపు కర్నూలు ఐజీ కూడా ఈ వ్యవహారం మీద స్పందించలేదు. కాకపోతే దీని మీద వరుసగా జరుగుతున్న పరిణామాలు మీద ఓవరాల్ ఎపిసోడ్ లో నిన్న ఇదే సబ్జెక్ట్ కి సంబంధించిన దీంట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ట్వీట్ చేయడంతో కొంత ఇది అసలు ఏం జరిగింది అనే అంశం మీద కొంత చర్చ మొదలైంది. అయితే ఇది ఏంటి అనే అవసరం మీద మాత్రం 10 రోజుల నుంచి ఆర్టీవీ దీని మీద కొంత ఏం జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆర్టీవీ నేరుగా హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్ బృందంతో అక్కడ పోలీసుల మధ్య సారీ ఫర్ ద ఇంటరప్షన్. మీరు అంటున్నట్టుగా దర్గప్ప ఉన్న హాస్పిటల్ దగ్గర నుంచి మన ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ఒక్కసారి ఆయన దగ్గరికి వెళ్తా నేను. హుసేన్, సో దర్గప్ప సిచ్యువేషన్ ఏంటి? హాస్పిటల్లో వైద్యులు ఏం చెప్తున్నారు? అంటే ఆయన ఎటువంటి ఇబ్బందితో బాధపడతా, అనారోగ్య సమస్య అనుకోవాలా, లేదంటే ఆయన అక్కడ పోలీసులు కొట్టడం మూలంగానే ఏదైనా ఒంటిపైన ఫ్రాక్చర్స్ కానీ లేకుంటే గాయాలు కానీ అలాంటివి ఉన్నాయి? పోలీసులు అటు డాక్టర్లు ఏం చెప్తున్నారు? ఇవి కొట్టిన దెబ్బలే అంటున్నారా? ఎన్ని రోజుల పాటుగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు? మనోజ్, కర్నూలు జిల్లాలో లాకౌట్ డెత్ అనేటువంటి సస్పెక్టెడ్ కేసు నమోదైనటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే మనం చూస్తున్న గత 15 రోజుల నుంచి కూడా దర్గప్ప పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎయిమ్స్ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఆ యొక్క దృశ్యాలను కూడా చిత్రీకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే గంగమ్మ మృతి చెందిన మరణించిన తర్వాత మే 31వ తేదీన గంగమ్మ చనిపోయారు. అయితే హడావిడిగా అదే రోజు అంత్యక్రియలు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించారు కౌతాల మండలం బదినేహాల్లో. అయితే ఆ తర్వాత దీంట్లో ఈ సంబంధానికి బాలుడు ఎవరైతే వీరేష్ ఉన్నారో ఆ వీరేష్ యొక్క హత్యకు కారణమైనటువంటి మరో వ్యక్తి దర్గప్ప ఎవరైతే ఉన్నారో దర్గప్పపై కూడా విచక్షణ రహితంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిగా తన రెండు కాళ్ళు బాగా బొబ్బులెక్కి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మరోవైపు 2 చేతులు కూడా కదిలించలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి గత 10 రోజులది. అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం హాస్పిటల్లో ఉన్నటువంటి దర్గప్పకు ఇంకా పూర్తిగా నిలవలేనటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఒకటి. మరోవైపు ఒక చెయ్యి కొద్దిగా స్పర్శ వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి డాక్టర్లది. అయితే దీని మీద ప్రత్యేకమైనటువంటి పోలీసుల పర్యవేక్షణ ఒకవైపు, మరి ప్రత్యేకమైనటువంటి డాక్టర్స్ బృందం ఎప్పటికప్పుడు దర్గప్ప ఆరోగ్య పరిస్థితిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరి వీళ్ళకి సంబంధించి అంటే ఈ అంశంలో పోలీసు కొట్టినటువంటి దెబ్బలకే పూర్తి స్థాయిగా ఆరోగ్యం క్షీణించిందా లేకపోతే ఏదన్నా బంధువులు ఆయన తరచుగా కలిసే ఉంటారు, మాట్లాడుతూ ఉండుంటారు ఆయన ఆసుపత్రి బెడ్ పై నుంచి కూడా దర్గప్ప. సో దర్గప్ప గంగమ్మని ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు గంగమ్మని కొట్టి పోలీసులే చంపారు అని దర్గప్ప చెప్తున్నాడా? అంటే దర్గప్ప చెప్పేటువంటి అంశం ఒకటే, ఇప్పటికేదో జరిగిపోయింది, నాకు దీంట్లో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి బంధువులతో దర్గప్ప చెప్తున్నటువంటి అంశం. నా మీద నమ్మకం ఉంచండి, నేను ఈ పని చేయలేదు, దీనికి సంబంధించినటువంటి దీనిపైన నేను తప్పు చేయలేదని చెప్పి బంధువులతో చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మాకు ఆ నమ్మకం ఉంది, ఈయన తప్పు చేయలేదు అని చెప్పి ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మాట్లాడేటువంటి క్రమంలో అడిగింది. అయితే జరిగేటువంటి ఏదైతే ఈ హత్య జరిగిందో వీరేష్ హత్యకు సంబంధించినటువంటి కేసుల మీద దర్యాప్తు చేస్తా ఉన్నారో దానికి సంబంధించి అనవసరంగా తన పెదనాన్నను ఇరికించారని చెప్పేసి ఆర్టీవీతో మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే బంధువులు అంటే హాస్పిటల్ కి చూడడానికి వచ్చినటువంటి బంధువులను పోలీస్ పహారా మధ్య వాళ్ళు టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్ళినా లేకపోతే ల్యాబ్ టెస్ట్ లకు ఏదైనా వెళ్ళినా సరే తప్పనిసరిగా వాళ్ళని పోలీసులు గంగమ్మ మరణం పైన దర్గప్ప ఏమైనా మాట్లాడుతున్నాడా? గంగమ్మ ఎలా చనిపోయింది, గంగమ్మ కనిపించకుండా పోయింది, గంగమ్మని పోలీసులు కొట్టారు, ఇంక ఇలాంటి విషయాలు ఏదైనా దర్గప్ప చెప్తూ ఉన్నాడా? దర్గప్ప ఇప్పటి వరకు ఎక్కడ నోరు తెరవనటువంటి పరిస్థితి. ఎందుకంటే దర్గప్పను కలిసేటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో ఆర్టీవీ సంప్రదించింది. అయితే దర్గప్ప మాట్లాడేటువంటి పరిస్థితి. దర్గప్ప ఇప్పుడేం మీడియాతో కానీ లేకపోతే ఇంకా పోలీసుల విచారణ కానీ ఏం మాట్లాడనేది తెలియదు. కానీ నిన్నటి రోజున ఏదైతే మానవ హక్కులకు సంబంధించిన హ్యూమన్ రైట్స్ హెచ్ఆర్సీకి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జడ్జి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి తన యొక్క స్టేట్మెంట్ ని రికార్డ్ చేసి ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ చేసినటువంటి పరిస్థితి. ఆ స్టేట్మెంట్ కూడా రేపు 23వ తేదీన హైకోర్టు
జడ్జికి అందించబోతున్నట్టు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. హెచ్ఆర్సీ దీని మీద స్పందించిన తర్వాతే పూర్తి స్థాయిగా అంటే ఈ బంధువులు దర్గప్ప కుటుంబ సభ్యులు కానీ లేకపోతే గంగమ్మ కుటుంబ సభ్యులు కానీ ఏ ఒక్కరు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి, మాట్లాడేటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏది మాట్లాడినా ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తారో లేకపోతే పోలీసులు మరిన్ని కేసులు పెట్టి కేసులు పెడతారనేటువంటి భయాందోళనతో స్పష్టంగా కనిపిస్తుంది. నోరు విప్పలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. పోలీసులు స్పష్టంగా తప్పనిసరిగా మీరు ఎవరితో మాట్లాడకూడదు, ఏ ఒక్కరితో కలవకూడదు, ఎవరితో మాట్లాడినా సరే మాకు సమాచారం ఇవ్వాలి, ఏం మాట్లాడారని అడిగేటువంటి సిచ్యువేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే స్వయంగా ఆర్టీవీ బృందం హాస్పిటల్లో పర్యటించింది. హాస్పిటల్లో ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి దర్గప్పను పలకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా విపరీతమైనటువంటి ఆంక్షలు పోలీసులు అంటే పేషెంట్ అక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక 42 బెడ్ ఏఎంసీ వార్డులో ఉంటాయి. దానికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైనా చూడడానికి వచ్చినా సరే ప్రతి ఒక్కరికి అంటే ఇతర పేషెంట్స్ సంబంధించినటువంటి బంధువులు వచ్చినా ఎవరు మీరు ఏంటి మీరు అనేసి ఆరాధీసి మరి అంత హై సెక్యూరిటీ మధ్య లోపలికి పంపించాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి ప్రశ్న మాత్రం కర్నూలు జిల్లాలో వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే దర్గప్ప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసు కస్టడీలో ఉన్నాడు. అయితే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి ఇచ్చారు. రిమాండ్కి ఇచ్చిన తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగాలేనటువంటి నేపథ్యంలోనే ఇక్కడ కర్నూలు జనరల్ హాస్పిటల్ ఉన్నటువంటి ఎయిమ్స్ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా మాత్రం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారని అంటున్నారు. అయితే దాని మీద స్పష్టంగా ఒకవైపు పోలీసు అధికారులు మరోవైపు వైద్యాధికారులు కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మనోజ్. థ్యాంక్ యూ హుస్సేన్. సో మొత్తంగా అటు దర్గప్ప బంధువులతో ఆర్టీవీ కూడా మాట్లాడింది. సో వాళ్ళు మాట్లాడుతున్న క్రమంలో దర్గప్ప పైన పోలీసు అటాక్ చేశారని, దర్గప్ప ఈ పరిస్థితి రావడానికి కారణం పోలీసులనని, దర్గప్పకి ఈ వీరేశం మరణానికి ఎటువంటి సంబంధం లేదని, అసలు గంగమ్మ దర్గప్ప మధ్య ఎటువంటి సంబంధం లేదు, తప్పుగా అర్థం చేసుకున్నారు, అసలు ప్రమేయం లేదని దర్గప్ప తమతో చెప్పడని బంధువులు మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆర్టీవీతో అటు దర్గప్ప బంధువులు మాట్లాడిన ఆడియో ఒకసారి ఆ మాటలు కూడా విన్నాం. హలో తమ్ముడు మాట్లాడినావా? మాట్లాడాను. ఏమంటున్నారు? మా అన్నకి ఇస్తాను ఒకసారి మాట్లాడు. మా అన్నకి ఇస్తాను మాట్లాడా అంటే హలో అన్నా నమస్తేనా? చెప్పనా అన్న నా పేరు హుస్సేన్ అన్న, ఆర్టీవీ రిపోర్టర్ని మాట్లాడుతున్నా. ఓకేనా? ఏం జరిగిందన్న విషయము? ఏం జగన్ ఆయన చెప్పినాడు అని ఏం చెప్పినాడు ఏం మాకు సరిగ్గా చెప్పలేదు అసలు అన్నా. అదే నిన్న వెళ్ళాం హాస్పిటల్కి, చూసి మాట్లాడిన ఆ పిల్లలతో. ఆయన కోసమే వెళ్ళారా? ఇలా ఈయన కోసమే. ఈయన కోసమే. ఏం జరిగింది తెలుసుకుందాము, అక్కడ జరిగిన అంశం ఏంటి. క్లారిటీ మాకు కూడా ఏం చెప్పలేదు అన్న ఆయన. ఏమో జరిగింది అక్కడ జరిగింది కదా, జరిగింది ఏమో చెప్పగలను అన్నా. అదే మా సైడ్ జరిగింది కాదు కదా అది అన్నా. ఏం చెప్పలేదు అసలు. అంటే బాగా దారుణం, పోలీసులు కొట్టిన తీరు, పోలీసులు కొట్టారనా లేకపోతే ఏదో చేతులు కూడా రెండు పని చేయడం లేదు కదా మామూలుగా, ఎత్తడు కూడా ఇబ్బంది అయిపోయింది. అదే పోలీసులు తీసుకుపోయినారు, మొత్తం తీసుకెళ్ళి అన్నా ఎంక్వైరీ తీసుకున్నారు వాళ్ళు, తీసుకుపోయాను అన్నా. ఎంక్వైరీ జరిగింది అది. అంటే ఎంక్వైరీకి ఎప్పుడు తీసుకెళ్లారనా? పోయిన సండే. అంటే ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళన్నా లేకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళేనా మన వాళ్ళు? విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళ. విజయవాడ నుంచి వచ్చిన వాళ్ళన్నా. ఎంతమంది వచ్చారనా అప్పుడు? బాగానే వచ్చినారు, అందరూ ఒక 10-15 మెంబర్స్ వరకు వచ్చినారు అన్నా. వచ్చి మామూలుగా ఈ కేసు విషయం అని అన్నారా లేకపోతే దేనికోసం అని అన్నారా? మాకు నైట్ కూడా చెప్పలేదు అసలు. మేము ఇంకా రాలేదని కనుక్కుంటుంటే ఒక రోజు వచ్చి పొద్దున్న వచ్చి ఇట్లా అంటున్నారు అనమాట. ఏమని? ఇది జరిగిందే ఆయన చేసినాడో లేదో అసలు తెలుసుకోకుండా ఒక నేను చేసినాడు అని చెప్పినారు వచ్చి ఇట్లా. ఎఫ్ఐఆర్ కూడా అట్లా పంపిస్తున్నారు. ఇప్పుడు హాస్పిటల్ పరిస్థితి ఎట్లుందని చెప్పారా? ఏమన్నా చెప్పారా? అసలు మనం ఏం కనుక్కుందామంటే కూడా మమ్మల్ని ఫోన్ వేయడం అడిగైతే. ఎక్కడికి? అదే డాక్టర్స్ కలిసి మేము అడుగుదాం ఎలా ఉందో కండిషన్ అడగదు పోయేదానికి కూడా ఫోన్ వేయడం అయితే. అంటే ఎందుకోసం అని అడగలేదా? మామూలు మన వాళ్ళకి చూసుకోవడానికి ఉంటది కదా ఎంత ఇది ఉన్నా కూడా.
అదే కనుక్కోవడానికి పోయినా కూడా అసలు ముందుకైతే పంపించలేదు మమ్మల్ని. ఏమనంటే మా రిమైండ్ లో ఉన్నాడైనా మేమే చూసుకుంటాం ఏమున్నారు అంటున్నారు. అన్నా అంటే ఎందుకోసం రిమాండ్ పెట్టారన్నా? ఎన్ని రోజులు పెట్టారు? ఈ రిమైండ్ లో చేసి ఇది కూడా మన సండే తీసుకున్న కూడా సండే రోజు నైట్ రిమైండ్ కానీ పంపిస్తున్నారు అన్నా. రిమైండ్ లో ఉండి ఇప్పుడు ఇదంతా చేస్తున్నారు. ఏం జరిగిందని అనుకుంటున్నారా? మీరేమనుకుంటున్నారు? మేమైతే ఆయన ఏం చెప్పినాడు ఏమో మాకైతే చెప్పలేదు అని అసలు వాళ్ళు ఏం ఒప్పుకున్నాడు ఏం లేదా కూడా తెలియడం ఉండేది అది. మన ఊర్లో ఏం జరిగిందన్నా మొత్తం హడావిడి? మాకంటే ఇది పైన కొట్టిన ఎప్పుడైతే కనిపిస్తుంది దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం తప్ప మాకైతే ఏం చెప్పలే ఆయన. అంటే మొన్న ఏం జరిగిందన్నా మొత్తం హడావిడిగా ఊర్లో జరిగిన విషయం ఏదో ఆమె దాన సంస్కారాలు చేశారు, ఆ రోజు ఏం జరిగిందన్నా? ఆ రోజు అయితే ఇంకా మమ్మల్ని దగ్గర పోనే లేదన్న. ఆ రోజు దగ్గర అసలు తీసుకోలే పోనే లేదు అక్కడికి. అంటే ఇక్కడ కూడా సరిపోయింది కాదు హాస్పిటల్ అని చెప్తున్నారు అయితే. కానీ కొంతమంది ఏమో లాగా పెట్టాను కొంతమంది అనుకుంటున్నారు. మా ఊరికి చెప్పింది అయితే ఇంకా హాస్పిటల్లో సరిపోయినట్టు చెప్తారు వాళ్ళకైతే. అన్నా ఆమె ఏమన్నా బంధువులు అవుతారన్నా లేకపోతే వేరే దూరం వల్ల వీళ్ళు ఏమన్నా? బంధువులేనా? అన్న ఇది ఎంక్వైరీ కొద్దిగా వాళ్ళు బదినాల్లో ఉంటారు చూడన్న వాళ్ళది కొద్దిగా ఎంక్వైరీ. ఎక్కడ? బదినాలు చూడన్న. బదినాలు అంటే ఎక్కడన్నది? ఏ మండలం కింద వస్తుంది? కౌతాల మండలం కింద వస్తుంది. కోతల కింద. ఏమవుతారన్నా ఆమెకు వీళ్ళు? ఆమెకా లేకపోతే ఈయన సైడ్? ఆమె సైడ్ వాళ్ళు. ఆమె సైడ్ నుంచి కొద్దిగా లాగు వస్తే ఇది ఏమన్నా కట్టు ఏమైతే మాకైతే నాకు ఏం చెప్పలేదన్న మాకైతే. వాళ్ళు ఏమంటున్నారన్నా? అటు బద్రిహాల్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఏమనుకుంటున్నారు మీకు తెలుసు? వాళ్ళు అనుకోమంటే చెప్పింది ముగ్గురు కలిసి చేశారు అనే చెప్తున్నారు తప్పితే అసలు నాకు షాడో లేదు. అవును చేసావా లేదా అని కాన్ఫిడెన్స్ అయితే లేదు అది. అన్నా ఇప్పుడు ఇది హాస్పిటల్లో మొత్తం చనిపోయిందని తీసుకొచ్చారు కదన్నా? అవునా? హాస్పిటల్లో ఏం జరిగిందంటనా? ఏం ఆమెకున్న ఇబ్బంది ఏంటి ఏమన్నా అదేమన్నా తెలుసా? అసలు మాకు చెప్తే కదన్నా వాడు అన్నా చనిపోయిన వాళ్ళ బంధువులు అంతా ఆడే ఉండదు వాడు. 14 అక్కడి నుంచి ఎంక్వైరీ అన్నా. ఈయన ఏమవుతాడన్నా దుర్గప్ప మీకు? బాగా అవుతాడన్నా. అంటే ఇప్పుడు మీ ఊర్లో హొసల్లిలో ఉంటాడా లేకపోతే బద్రిహాల్లో ఉంటాడా? ఆయన హొసల్లిలో ఉంటాడంట. హొసల్లిలో. అసలు వీళ్ళకి వాళ్ళకి కనెక్షన్ ఏంటి అసలు? ఎందుకోసం అని అనవసరంగా ఇది చేశారు? అంటే దగ్గర వాళ్ళు తినడానికి ప్రతిదానికి ఫోన్ చేసేవాళ్ళు పిలిపించేవాళ్ళు అనమాట. ఒకవేళ వాటిలో ఏమైనా ప్రాబ్లం అయినా చిన్న గొడవలు అయినా ఈయనే పిలిచేవాడు. వేరే అయితే ఎవరిని పిలుచుకోరు అసలు. అట్లా పోయింది ప్రతిసారి పోయేదానికి ఈయన ఇరికిచ్చినట్టు అంతే అది. ఇప్పుడు ఆమెకు భర్త పిల్లలు ఎంతమంది అన్న ఉన్నారా అసలు? భర్త మీకేం? భర్త చనిపోయినాడు. ముగ్గురు పిల్లలు ఒక ఇట్లా అయిపోయినాడు వాడు. 2 పిల్లలు ఉన్నారు ఇంకా. ఓకే. ఇప్పుడు ఆ చనిపోయిన పిల్లల గురించి ఏమనుకుంటున్నారా? అందరూ కలిసి చేశారనుకుంటున్నారా లేకపోతే మీకున్న సమాచారం ఏమనుకుంటున్నారు? మాకైతే మాకు తెలియదంటే ఉండదని మాకైతే ఏం లేదు. కానీ ఇరికిచ్చారని అనుకుంటున్నాం మేమైతే. అంటే ఇరికేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే తప్పదు. ఆ టైం తెలిసిందే ఇవన్నీ. అది ఏం చెప్పినారో తెలియదు. ఇప్పుడు మొన్న జరిగింది కదన్నా, ఆమె తీసుకొచ్చి ఊర్లో ఇది చేశారు. ఎందుకు అంత హడావిడిగా చేసినారు అనుకుంటున్నారు దాన సంస్కారాలు? అదే తెలియడం లేదన్నా. అదే తెలియడం లేదు అసలు. ఒక గంట కూడా బయట పెట్టలేదు. హడావిడిగా తీసుకురాగా చెప్పినారు వచ్చి. అడగలేదా వాళ్ళ బంధువులు? అడగలేదా మాకు ఎందుకు అంత హడావిడి చేస్తున్నారో? మా వాళ్ళు అంటే వచ్చి చూసే వాళ్ళు పోయే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా చివరి చూపు కడ చూపు చూడడానికి. అదే కదా ఎవరికి వాళ్ళు కూడా ఆకుకోలే అసలు. అది వాళ్ళకి తెలియాలి. అది వాళ్ళకే తెలియదు, మనకైతే తెలియదు కదా ఏముందని. అది వాళ్ళలేదు అన్నా. ఇప్పుడు హాస్పిటల్ ఉన్న ఆయన పరిస్థితి ఎట్లుందన్నా? ఏమంటున్నారు పోలీసులు? ఏమన్నా మీకు సమాచారం ఇచ్చారా లేకపోతే? ఏం ఇన్ఫర్మేషన్ అది ఏం చెప్పడం లేదన్నా. కండిషన్ తెలుసుకుందామంటే కూడా మమ్మల్ని దగ్గరికి రానియట్లేదు. దగ్గరికి ఎందుకు రానియడం లేదు?
మరి రిమైండ్ లో ఉన్నాడు ఆయన, మా రిమైండ్ ఉన్నాడు ఆయన, మేమే చూసుకుంటాం అంటున్నారు అంతే తప్ప ఇంకేం చెప్పలా. ఇప్పుడు ఆయనకి ఏమన్నా ఇబ్బంది ఉండి అని చూసుకోవడానికి ఎవరున్నారు ఆయన పక్కన? అంటే మామూలుగా ఆయనకి ఏమైనా తిండి పెట్టడమో లేకపోతే ఏదైనా ట్యాబ్లెట్ అన్నా? భార్య ఉంది అక్కడే అన్న ఆమె కూడా పిలిపిస్తున్నారు, అదే అన్నం తినిపించడానికి దానికే పెట్టుకున్నాడు అక్కడ అంతే అన్నా. ఈ విషయంలో మీరేమనుకుంటున్నారన్నా? మామూలుగా ఇది కేసు వాంటెడ్ గా చేశారనా లేకపోతే జరిగిందనేసి అనుకుంటున్నారా? మేమైతే చేయలేదని అనుకుంటున్నాను అన్నా. అన్నా పోలీసులు మిమ్మల్ని ఏమైనా భయపెట్టారా? మమ్మల్ని ఏం భయపెట్టలేదు, ఎంక్వైరీ మీరు కూడా రావాలనిపిస్తుంది పిలిచినారు, అంతే. అన్నా మీకు తెలియకుండా ఉంటుందా అది ఇది అనిపిస్తుంది, అడిగినారు లేదా ఇల్లు. అంటే ఏ రోజు ఈ కేసు నమోదైందన్న? మొత్తం ఆ పిల్లోడు పోయినాడని, మిస్ అయ్యాడని ఎప్పుడు, ఎన్ని రోజుల క్రితం అయింది అది? ఇప్పుడు 2024 అని చెప్తున్నారన్న, అదైతే 2024 అని చెప్తున్నారు. అన్నా కానీ ఆ పిల్లడు మిస్ దాదాపు ఏమైనా 3 years అవుతుంది. కానీ వీళ్ళు కేసు పెట్టిన రోజు చూస్తున్నారు తప్పితే అది జరిగి అంత 3 years వచ్చింది. అది 3 years కింద జరిగిందా? 3 years కింద జరిగింది అది, కానీ 24 లో పెట్టిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు మొన్న మొత్తం వీళ్ళని ఇంట్రాగేషన్ చేసిన తర్వాత బయట ఆ పిల్లని బాడీ దొరికింది కదన్నా, అది ఎక్కడ దొరికింది, ఎవరిది అనుకుంటున్నారు? ఎవరైతే మాకు ఏం తెలియదు, ఆడవాడిగా ఇది పాతమని చెప్తున్నారంట. వచ్చినారు, తీసుకున్నారు, పోయినారు. మాకు డిఎన్ఏ టెస్ట్ లో కన్ఫర్మ్ అయింది అనేది కూడా తెలియదు మాకైతే. టెస్ట్ అది ఏం జరిగినా కూడా అసలు తెలియదు. డిఎన్ఏ టెస్ట్ ఇచ్చారన్నా, ఏమన్నా తెలుసా సమాచారం? అది వాళ్ళైతే చెప్పినారు, దానికే పంపిస్తుంటే ల్యాబ్కి టెస్ట్ పంపిస్తుంది 80% తినడానికి అని చెప్పినారు వాళ్ళైతే. కానీ మాకైతే తెలియదు కదా అది ఏం వచ్చిందో రిజల్ట్ అనేది. సరే, ఇప్పుడు ఈయన అనవసరంగా ఇరికించారు అని మీరు అనుకుంటున్నారు కదా, ఏమన్నా లాయర్ను కలవడమో లేకపోతే ఏమన్నా మా కేసు పెట్టుకోవడమో దీని మీద ఏమన్నా కలిశారా? ఇంకా ఎవరినైతే కలవలేదమ్మా, ఎవరినైతే కలవలే. ఇంక చూడాలి, ఇంక చూసి నోట్లు పట్టుకోవాలి అన్నా. అంటే ఇప్పుడు ఈయన హాస్పిటల్లో ఉన్నాడు, ఈయన పరిస్థితి 2 చేతులు పనిచేయడం ఇది యాక్టివ్గా లేవు అంటున్నారు కదా, లేవడం లేదనేసి డాక్టర్లు ఏమన్నారంటే, ఏమన్నా ఆ సమాచారం ఏమన్నా చెప్పారా మీకు? ఏమని చెప్పలేదు అసలు. ఏం అడిగినా ప్రతిదానికి నార్మల్గా ఉండడం అని తప్పితే ఇద్దరు మమ్మల్ని కలవనేయడం లేదు డాక్టర్లు. కనీసం తెలుసుకున్నాం మేమన్నా కూడా. ఇప్పుడు ఎందుకు అన్నదమ్ముల్ని లేకపోతే తల్లిదండ్రుల్ని కలిసే అవకాశం ఉంటది కదా, ఎందుకు కలవనీయడం లేదనుకుంటున్నారు? ఎవరిని పోనీయడంలో అసలు కొడుకు తప్పితే భార్య, ఇంక ఇతర వాళ్ళైతే ఎవరిని దగ్గర కూడా రానియడంలా. అంటే ఇప్పుడు మీకు అన్న అవుతాడా తమ్ముడు అవుతాడా నాయన దర్గప్ప? బాబాయ్ అన్న. మీ బాబాయా? మరి మీ బాబాయ్ని చూసేకి మీ నాన్న వాళ్ళు లేకపోతే మీ జేజబ్బ వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? అందరు పోయినారు, హాస్పిటల్ కాడ పోతున్నాం, తిరిగి వస్తున్నాం లోపల పంపించుకోవడానికి. మరి అంత దూరం నుంచి వచ్చి కనీసం ముఖమన్నం చూసి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదా? ఏం చెప్పాను అన్న. సో ఇప్పుడు బద్రిహాల్ వాళ్ళు ఏమైతారన్నా వీళ్ళకు? ఎలా మీ రిలేషన్ ఎట్లా? వీళ్ళకి బంధువర్గం ఎట్లా అవుతారు? అంటే మా నాన్న వాళ్ళమ్మ అక్కడ అవతల అన్న అక్క తెలుసు అన్నా. ఇప్పుడు ఆమెకి ఎంతమంది పిల్లలు అన్నారన్నా? ఎవరికి? అక్కడ బద్రిహాలా? బద్రిహాల మొన్న చనిపోయింది కదన్నా, 5 మంది అన్నదమ్ములు వాళ్ళు అన్నా. వాళ్ళ 5 మందిలో ఈమె భర్త చనిపోయినారు యాక్సిడెంట్ లో. అన్నా ఎన్ని రోజుల క్రితం చనిపోయింటాడు అన్న ఆయన యాక్సిడెంట్ అయ్యి? ఆయన చనిపోయి దాదాపు 4 years అన్నా. 4 years. మనిషి చనిపోయిన ఒక 1 year కి ఇట్లా జరిగింది. 1 year కూడా కాలా, ఒక 6 months 8 months లోనే ఇట్లా జరిగింది అన్నా. ఇప్పుడు ఈ ఫోరెన్సిక్ రిపోర్టు పలానా రోజు వస్తుంది అని ఏమన్నా చెప్పారా వీళ్ళు డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు? లేదు, చెప్పలే.
ఇప్పుడు ఆ బాడీ దొరికిన బాడీ వీళ్ళదని ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నారు వాళ్ళు? ఏమన్నా చెప్పారు అదేమన్నా చెప్పలే అన్న? సరే, ఇప్పుడు ఇప్పుడు ఏమన్నా మాట్లాడినారా పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి? మీ అబ్బాయి వచ్చాడు కదా ఇక్కడ నుంచి, మీ తమ్ముడు ఏం మాట్లాడలేదని ఎప్పుడైతే ఇంకా ఎట్లుందన్నాడు అక్కడ హాస్పిటల్ ఉన్న పరిస్థితి, ఆయన పరిస్థితి? ఆయన కలిసే కదా మేము చెప్పేదానికి కూడా. మీ తమ్ముడు ఇందాక ఈరోజు నిన్న హాస్పిటల్ ఉన్నాడు కదా, ఎట్లుందని ఏమని చెప్పాడా? ఏం మాట్లాడలేదండి. ఏమన్నా రిజల్ట్ అడిగేదానికి కూడా మేము చూసుకుంటాం తమ్ముడు, మీకు ఏం టెన్షన్ లేదు అంతా చెప్తున్నారు అన్నా. ఏమన్నా దగ్గర పోయి మాట్లాడేయాలన్నా కూడా మాట్లాడేయడంలా, దానికి పక్కనే ఉంటారు వాళ్ళు. అన్నా, ఎందుకు అంత పక్కనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనుకుంటున్నారు? మనకి ఏం తెలుస్తున్నది ఏమన్నంటే మా రిమాండ్ లో ఉన్నాడు, మేము చూసుకుంటాము, అవసరం ఏమన్నా వస్తే మేము చూస్తాం, అంతవరకు మీరు రాకపోలేదు అంటున్నారు. సరేనా, రేపు వస్తాను, మీరు మాట్లాడుకోండి పెద్దోళ్ళు. మీరు మాట్లాడతానంటే వస్తా మీ దగ్గరికి. అప్పుడు ఏదో తెలియదు. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీయ. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా.